నీ ఊహలతో గడుస్తున్న క్షణాల్ని లెక్క పెట్టుకుంటున్నాను. నీ ఊసులతో గడిచిపోయిన జ్ఞాపకాల్ని నెమరేసుకుంటున్నాను. నానా, ఏంటి? కొంచెం అలా బయటకు వెళ్ళి సరదాగా ఒక మంచి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. నాకు మూడ్ లేదు, నువ్వు వచ్చి పడుకో. భవానీ, నువ్వు పడుకో. నేనేదో చూసుకుంటున్నాను కదా. ఏం చూస్తున్నావు నాన్న? అదంతా నీకు చెప్పలేను, నువ్వు పడుకో. భవానీ, నువ్వు ఈ రోజు వెళ్ళి లక్ష్మి అవ్వ దగ్గర పడుకుంటావా? అలాగే అమ్మా. నువ్వేంటి అర్జున్, నిహారికని అంత సపోర్ట్ చేస్తున్నావు? నువ్వెందుకు నీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా నిహారిక మీద అంత ద్వేషం పెంచుకుంటున్నావు? ద్వేషమా? నథింగ్ లైక్ దట్. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోలేనంత చిన్నపిల్లలం ఏం కాదు మనమిద్దరం. నేను నీతో గొడవపడో, నీతో వాదించో మన మధ్య రాచుకున్న అగ్గిని మరింత పెంచుదామని రాలేదు. మరి ఏ ఉద్దేశంతో వచ్చావు? చర్చిద్దామని వచ్చాను. నిహారికని బయటికి పంపించే విషయం మాట్లాడదామని వచ్చాను. సరే, నిహారికని ఇంట్లో నుంచి పంపించడానికి ఒక సరైన కారణం చెప్పు చూద్దాం. నిహారిక వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, అందుకనే పంపిద్దాం అనుకుంటున్నాను. నీ ఆస్తి అడిగిందా? నీ ఆస్తిని లాక్కుంటుందా? అవును, నా ఆస్తిని లాక్కోడానికి ప్రయత్నం చేస్తుంది. నా ఆస్తి నువ్వే అర్జున్. నిన్ను నా నుంచి లాక్కోడానికి, నిన్ను నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అమ్మగారికి ఇప్పుడు నా మీద ప్రేమ పుట్టుకొస్తోందేంటో. ఇప్పుడు పుట్టుకు రావడం ఏంటి అర్జున్? ఏం మాట్లాడుతున్నావు? ఇన్నేళ్లు నీ మీద ప్రేమ లేదా? నేను నిన్ను ప్రేమించింది నిజం కాదా? నీ ప్రేమ కోసం పరితపించింది నిజం కాదా? స్కూల్లో నువ్వు మాస్టర్గా జాయిన్ అయినప్పుడు మన మధ్య జరిగిన సంఘటనల్ని గుర్తు తెచ్చుకో. ఆ ప్రేమ కథ నాకింకా జ్ఞాపకంలాగా అలా మిగిలే ఉంది. ఆ ప్రేమ నా గుండెల్లో ఇంకా బలంగా తయారైంది. అది ప్రేమ అని నువ్వనుకుంటున్నావు. అది నీ పై పై ప్రేమ అంతే. అంటే నాకేం అర్థం కాలేదు. సమాజంలో నేనొక పెద్ద త్యాగమూర్తి అని పేరు సంపాదించుకోవాలి కదా. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని ప్రేమించి ఒక సామాన్యుణ్ణి పెళ్లి చేసుకుంది అని నీ గురించి ప్రపంచం ఎన్నో గొప్పలు చెప్పుకోవాలని నువ్వు భావించావు. బా, ఎంత పెద్ద మనసు! డబ్బు, పేరు, హోదా లేని ఒక సామాన్య మనిషిని ఒక మధ్య తరగతి వాణ్ణి పెళ్లి చేసుకున్న బిజినెస్ టైకూన్ అని ఊరంతా మాట్లాడుకోవాలనేదే నీ ఆలోచన. నిన్ను పొగడ్డమే కదా నీకు కావాల్సింది. దానివల్ల నీ కంపెనీ విలువ పెరుగుతుంది. అదే కదా నీ ఆలోచన. పబ్లిసిటీ కోసమే నువ్విదంతా చేశావని నాకు తెలుసు. ఇది నీ లెక్కల్లో చెప్పాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. నీ బిజినెస్ డెవలప్మెంట్కి నేను బ్రాండ్ అంబాసిడర్ని అయ్యాను అంతే. ఈ ప్రేమ రెండు రకాలు. ఒకటి మనసారా ప్రేమించేది, రెండు పై పైన చూపించేది.
నీది రెండో రకం ప్రేమ. దాన్ని టెంపరరీ లవ్ అంటారు. పబ్లిసిటీ కోసం ఉపయోగించే ఫేక్ లవ్. పబ్లిసిటీ గిమ్మిక్, చీప్ పబ్లిసిటీ. అర్జున్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్లకి నా నోట్లో నుంచి నిజం బయటకు వచ్చింది. నేను మాట్లాడితే ఇంతే. ఒక అమాయకమైన అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతగాని వాణ్ణి కాదు. అర్థమైందా శివగామి? నేనిలా చేశానని నన్ను కూడా బయటికి పంపించేస్తావా? ఇంట్లో నుంచి గెంటేస్తావా? ఇట్స్ యువర్ చాయిస్. ఇదంతా నేను అస్సలు కేర్ చేయను. ఐ డోంట్ కేర్. ఛ, నీ మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది. ఒక విషయం చెప్తా విను. నీకన్నా నిహారికకే నా మీద ప్రేమ, ఇష్టం ఎక్కువ ఉన్నాయి. భవానీని లక్ష్మి దగ్గర పడుకోమని పంపించింది. అర్జున్ కోపంతో వెళ్ళిపోయాడు. శివగామి తన గదిలో కాకుండా ఇక్కడికొచ్చి పడుకుంది. చంపి పారేస్తే నేరం అర్జున్ మీదకి వెళ్తుంది. శివగామి కథ ఈ 4 గోడల మధ్య అంతమవుతుంది. అర్జున్ కథ జైలు గోడల మధ్య మొదలవుతుంది.